ఈ పాలక్ రైస్ రెసిపీ మా అత్తయ్య గారు నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం చేసి పెట్టారు. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఆనియన్స్ లేకుండా, మసాలా దినుసులు లేకుండా, గార్లిక్ లేకుండా పాలక్ రైస్ చేస్తున్నారు, ఎలా ఉంటుందో, చప్పగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ తిన్నాక టేస్ట్ అదిరిపోయింది. అప్పుడే అనుకున్నాను ఈ రెసిపీ గ్యారంటీ యూట్యూబ్లో ఉండాలి అని. అందుకే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో షార్ట్ వీడియో పెట్టాను పాలక్ రైస్ రెసిపీ. అది మధ్యన తెగ వ్యూస్ వస్తున్నాయి. అందుకే మీ అందరి కోసం లాంగ్ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. పాలక్ రైస్ రెసిపీ వితౌట్ ఆనియన్, గార్లిక్, స్పైసెస్ ఏమీ లేకుండా సింపుల్ ప్లెయిన్ పాలక్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా పాలకూర ఉంటుంది కదా, స్పినాచ్ అంటారు, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత అన్నం వండుకోవాలి. రైస్ మన ఇష్టం అనమాట, ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ. నేనైతే నార్మల్ రైసే వండేసాను. దానికి 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత పాలకూర ఉంటుంది కదా, వాష్ చేసి పెట్టుకున్నాం, అది మూకుడులో వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి. ఇక్కడ వాటర్ పడేస్తారేమో, పడేయొద్దు. పాలకూర వాటర్ చాలా మంచిది వంటికి. సో అందులో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పడేయకండి. తర్వాత ఉడికించుకున్న పాలకూర కొంచెం చల్లగా అయిపోయాక దాన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకుని మెత్తగా ప్యూరీ కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల పచ్చిమిరపకాయలని కొంచెం చీలికలుగా, అంటే నిలువుగా చీలికలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మూకుడులో ఆయిల్ వేసుకున్నాం కదా, అది కొంచెం హీట్ అయ్యాక అందులో జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు దాన్ని వేయించుకోవాలి. తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని ఒక పెద్ద పళ్ళెంలో కానీ బేసన్లో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకుని దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. వేడి మీద మనం పాలకూర పేస్ట్ కలిపేస్తే ముద్ద అయిపోతుంది అన్నం మొత్తం, అండ్ మనకి తిన్నట్టు ఉండదు. కొంచెం చల్లారితే విడివిడిలాడుతూ వస్తుంది కదా అన్నం, సో అప్పుడు పాలక్ రైస్ బాగుంటుంది అనమాట. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల పాలకూర పేస్ట్ వేయించుకుంటున్నాం కదా, దాన్ని చూడండి ఫ్లోట్ అవుతుంది ఆయిల్ మొత్తం. అలా ఫ్లోట్ అయినప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఆపేయాలి. స్టవ్ ఆపేసి మనం చల్లార్చుకున్న అన్నం ఉంటుంది కదా, అందులో ఈ పాలకూర పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ ప్లెయిన్ పాలక్ రైస్ రెడీ అయిపోతుందండి. చాలా సాఫ్ట్ ఉంటుంది తినడానికి, అండ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ కార్తీక మాసంలో అయితే ఇది చాలా ఫేవరెట్ ఉంటుంది, ఎందుకంటే ఆనియన్ ఉండదు, గార్లిక్ ఉండదు, కాబట్టి కార్తీక మాసంలో చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్లెయిన్ పాలక్ రైస్ టమాటా రైతాతో కానీ, కీరా రైతాతో కానీ, లేకపోతే బూందీ రైతాతో కానీ తింటే అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.